ముందుగా లాగా అనుకోకండి, నేను ముందుగా మీకు చెప్తేనే మీకు అర్థమవుతుంది. చాలా వరకు అందరు అంటుండ్రు కదా, మనకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావట్లేదు, పిల్లలు కావట్లేదు. సో ఈ ప్రాబ్లమ్స్తోని చాలామంది సఫర్ అవుతుండ్రు. ముఖ్య కారణం ఏంటంటే డ్రింక్. ఎనీ డ్రింక్, ఏ డ్రింక్ కూడా చేయకండి. ఫస్ట్ ఒక 3 నెలలు వంకాయ కూర తినకండి. సీదా పాయింట్ ఆఫ్కే వస్తున్నా. ఎందుకంటే లాగ్ చేస్తుండ్రు అంటే మరి నేను చెప్పండి మీకు తెలియదు కదా అండి. మీకు చెప్తేనే నేను తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ ఇంకొకటి, కొందరు వీడియోలు చేయట్లేదు అని అంటే, ఈ రైట్ లెగ్ కొంచెం ఇక్కడ ఫ్రాక్చర్ అయింది, యాక్సిడెంట్ అయింది. నాకు ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి 2 ఫింగర్స్ ఫ్రాక్చర్ అయినాయి, ఇందులో పట్టింది. సో అట్లా టైం బాగా తీసుకుంది, కొంచెం ఇబ్బంది పడ్డా. సో మరి కొంచెం చూసి మీరు నేను చెప్పేది అర్థం చేసుకుంటే మీకైనా మంచి ఉపయోగం ఉంటుంది, నాకైనా ఉపయోగం ఉంటుంది. కనీసం ఒక లైక్ ఇవ్వండి అంతే. నేను పెద్దగా ఏం ఆశించట్లేదు. మీకు సీదా మందు నేర్పిస్తున్నా. నేను ఆయుర్వేదం డాక్టర్ దగ్గర నేర్చుకున్నా. నాకేం తక్కువ ఏజ్ ఉండదు. చూడండి, గడ్డ నడుస్తుంది. చెప్తున్నా, చిన్న పిల్లోడు ఏమైనా ఏం కాదు నేను. సో చాలా నేర్చుకున్నా. నేను పెద్దవి నేర్చుకున్నా, చిన్నవి నేర్చుకున్నా. నాకు 95 అట్లా ఏజ్ ఉన్నోళ్ళు మనకి నేర్పించిండ్రు. 95, 97 ఏజ్ ఉన్న డాక్టర్ దగ్గర నేను నేర్చుకున్నాను అనమాట. సో ఏంటంటే మనం తినే మామిడికాయలు ఉంటాయి కదా, పచ్చడి మామిడికాయ కాదు, తినే మామిడికాయలు ఒక 4-5 ఆకులు తెచ్చుకొని మంచిగా దంచుకోవాలి. మిక్సీ ఉంటే మిక్సీలో దంచుకొని చాయ్ గ్లాసులో సగం, ఏదో ఇంత పెద్ద గ్లాస్ కాదు, టీ గ్లాస్, మనకు జనరల్గా స్టీల్ గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో చాయ్ గ్లాసులో సగం, దాంట్లో మంచిగా నూరుకొని పక్కకు పెట్టేసుకొని మీరు ఒక రోజులా ఒకటే పూట తాగేయండి. అట్లా 2 సార్లు. లేడీస్ ఇంకా జెంట్స్, హస్బెండ్ అండ్ వైఫ్, భార్యాభర్తలు ఇద్దరు తాగి, ఇక భర్త అంటారా వంకాయ కూర తినద్దు, ఆలుగడ్డ కర్రీ తినద్దు, మెయిన్ డ్రింక్ చేయద్దు. ఎనీ డ్రింక్, ఏ డ్రింక్ అయినా సరే, ఆల్కహాల్ నేను చెప్పేది తినద్దు, తాగద్దు. తాగితే మాత్రం యూజ్ కాదు. అట్లా 3 నెలలు కనుక మీరు కట్టుదిడ్డంగా సైలెంట్గా ఉండి మంచిగా, ఈ మన మామిడికాయ మాత్రం తినేది, మామిడికాయ ఆకులు తినేది మాత్రం ఒక 2 సార్లనే, ఇద్దరు తాగాలి. 2 సార్లు మాత్రమే తాగాలి. అది మందు. మామిడికాయ నేను ఎందుకు ఆకులు తినమంటున్నా అంటే తాగాలి. మళ్ళీ మనం చేసుకుంటారు చూసిండ్రా, ఇది మన పచ్చడి మామిడికాయ కాదు, తినే మామిడికాయ చెట్టుది తీసుకొని చేసుకోవాలి. చేసేసుకొని కంటిన్యూస్గా మీరు ఒక 2 రోజులు తినేసి, ఈ 3 నెలలు మీరు పక్కకు పెట్టుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ అవుతారు, పిల్లలు అవుతారు. ఒకటి, వంకాయ కూర తినద్దు, కర్రీ తినద్దు, వేడి వస్తువులు, ముఖ్యంగా టీ తాగద్దు. టీ ఎందుకు తాగద్దు అంటున్నా అంటే దాంట్లో కెఫెన్ కలుస్తుంది. టీలో కాదు, ఆ పౌడర్లో, మన చాయ్ పత్తిలో, మన దాంట్లో కొందరు కాఫీ తాగుతారు. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు నిద్ర రాకుండా కాఫీ అని ఇవన్నీ తాగుతూ ఉంటారు. సో అవి కూడా కంప్లీట్ అవాయిడ్ చేసేయండి. 3 నెలలు అవాయిడ్ చేశాక మీరు ఆటోమేటిక్గా ఇప్పుడు కాపురం చేస్తారు కదా, కాపురం చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా పిల్లలు ఆటోమేటిక్గా అవుతారు. మీకు సీదా నేను చెప్పేస్తున్నా, మీకేమైనా నాకు హెల్ప్ చేయాలనుకున్నా, మాకు ఇల్లుంది అంటే
ఇల్లు అంటే మొత్తం ఇల్లు లేదు. సో కొంచెం ముందు రూమ్ వేసుకుందాం అనుకుంటున్నా. కొంత అమౌంట్ అయింది, కొంత అమౌంట్ కాలేదు. కొంచెం మీరు చారిటీ రూపకంగా అయినా ఏమన్నా హెల్ప్ చేద్దామని అంటే, ఇక నేను స్క్రీన్ పైన నాది ఫోన్పేది నేను అది స్కానర్ పెడతా, ఏమన్నా అమౌంట్ వేస్తే వేయచ్చు. నేను ఈ వీడియోనే ప్రత్యేకంగా తీయవలసిన అవసరం ఏమొచ్చిందంటే, నాకు చాలా కాల్స్ వస్తున్నాయి, మాకు పిల్లలు కావట్లేదు, ప్రాబ్లం ఏంటి, పిల్లలు కావట్లేదు, ప్రాబ్లం ఏంటి. మీరు చిన్న లాజికే అనుకోవచ్చు, కానీ దీంట్లో ఎంతో సైంటిఫిక్గా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. తగ్గుతుంది. నేను చాలామంది కూడా తగ్గించిన. తగ్గడం అంటే ఏంటి, పిల్లలు అవుతారు ఆటోమేటిక్గా. మనకు ఒంట్లో కూడా అబ్బాయికైనా ఇప్పుడు XX కలిస్తే అమ్మాయి, XY కలిస్తే అబ్బాయి. సో ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి, నేను అంటున్నా. చెప్పండి మాత్రం తెలియదు కదా, మీరు లాగ్ చేస్తుండ్రు, బాగా లాంగ్ వీడియోస్ అవుతుందా అని అంటే, నేను చెప్పకుండా ఉండి ఏదో షార్ట్ కట్లో ఇట్లా అని అంటే, మీరు ఏం చెప్పిండ్రు, మీరు చెప్పింది ఇంతేనా అని మళ్ళీ నాకు మీరు మెసేజెస్ చేస్తుండ్రు. అట్లా కాకుండా మంచిగా నేను చెప్పినట్టు చేసుకోండి. వంకాయ, ఆలుగడ్డ, ఆలు కర్రీ, ఆలు, ఈ హీట్ వేడి వస్తువులు, ఆల్కహాల్, రెడ్, వైట్, తెల్లగళ్ళు. కొందరు అంటారు తెల్లగళ్ళు తాగొచ్చు కదా, తెల్లగళ్ళు కూడా వేడే. అందరూ ఏందో వేడి కాదు, అది కాదు, ఏందో మన రాళ్ళు కరిగిపోతే అంటారు, కానీ అది అంత మాత్రం నిజం కాదు. కంప్లీట్ ఆల్కహాల్ అవాయిడ్ చేసుకొని మంచిగా రిలాక్స్గా పీస్ఫుల్ ఉండి భగవంతుని దేవుడి జ్ఞానం చేసుకుంటా మీరు ఒక 3 నెలలు ఓపిక పట్టి, తర్వాత నుంచి అంటే అంతకుముందు నుంచి కూడా కాపురం చేసుకుంటా మీరు చేస్తే మీకు బ్లడ్ సెల్స్ పెరుగుతాయి. దానికి తోడు మీకు కుదిరితే మంచిగా ఫ్రూట్స్ తెచ్చుకోండి. ఫ్రూట్స్, బ్లాక్ గ్రేప్స్, దానిమ్మ, ఇట్లా ఫ్రూట్స్ తెచ్చుకొని తింటే మంచి తెల్లగా మంచిగా అవుతారు. క్రీమ్స్ ఉంటాయి, వైట్ కావడానికి కూడా క్రీమ్స్ అదొకటి వాడుకోవచ్చు. నేను అవి కూడా ఇస్తా, చెప్తున్నా మాటకి. సో మీరు దాని ప్రకారంగా మీరు చేసుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా 100% పిల్లలు అవుతారు. మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది పాటించండి. నేను చాలా గొప్ప డాక్టర్ దగ్గర నేర్చుకున్నా. దయచేసి మీరు చూడండి, మీకు పిల్లలు అవుతారు. ఒకవేళ మంచిగా మీకు పాప బాబు పుట్టినా కానీ చేసినా కానీ నేను ఇక్కడ స్కానర్ పెడతా. నాకు మీరు దోచినంత ఎంతో కొంత నాకు హెల్ప్ చేయండి. ఉంటానండి మరి ప్రస్తుతానికి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంతే, నేను చెప్పింది ఇంతవరకే. మనం లాగ్ చేసేది ఏం లేదు, లాగ్ చేసి ఓ పెద్దగా స్టోరీ చెప్పేది ఏం లేదు. నేను ఏం చెప్పాలనుకున్నానో అది చెప్తున్నా. పక్కన స్క్రిప్ట్ రాసుకొని మీకు ఏదో చెప్పాలని కాదు. నేను ఏదైతే నేర్చుకున్నానో అదే మీకు చెప్తున్నా. మంచిగా చేసుకోండి. మీకు మళ్ళీ ఇంకో డౌట్ రావచ్చు, మన ఎన్ని రోజులు తాగాలి ఏంటి, మన మామిడికాయ రసం ఎన్ని రోజులు దంచుకొని తాగాలి. ఈ మామిడికాయలు తినడం కాదు, మనం మామిడికాయ పచ్చడి పెట్టుకునే మామిడికాయలు కాదు, మామిడికాయలు తినే మామిడికాయలు ఆకులు 2 సార్ల 2 పూటలు చాయ్ గ్లాసుల సగం. మళ్ళీ చెప్తాను అనుకోకండి, మళ్ళీ మీకు అర్థమైందో లేదో అని నేను అంటున్నా. చాయ్ గ్లాసుల సగం 2 హస్బెండ్ అండ్ వైఫ్, భార్య భర్తలు తాగేసి, తర్వాత నేను చెప్పింది మీరు క్లియర్ కట్గా ఫాలో అయిండ్రు అనుకోండి, మీకు 100% రిజల్ట్ వస్తుంది. పాప బాబాయినా పుడతారు. నాకు ఎందుకంటే ఊకే చాలా కాల్ చేసి, సార్ నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, నాకు ఇట్లా పిల్లలు కావట్లేదు, నాకు అలా అవుతుంది ఇలా అవుతుంది అని చెప్పేసి అంటుండ్రు. నేను రెగ్యులర్గా ఫోన్లో చెప్పి ఇది అవుతుంది. సో మీకు డైరెక్ట్ నేర్పిస్తున్నా.
మీకు ఇది ఎవ్వరు అంత ఈజీగా చెప్పరు. మీరు కంటిన్యూస్గా చేసుకుంటే సూపర్ ఉంటుంది. వేడి వస్తువులు, హీట్ వస్తువులు, ఆలుగడ్డ, వంకాయ కర్రీ, డ్రింక్, రెడ్, వైట్, బూటు, బీటు, చెత్త, ఈ చెదారం ఎవ్వి డ్రింక్ చేయకండి. హెల్దీ ఫుడ్ తీసుకోండి, మంచిగా ఫ్రూట్స్ తీసుకోండి, దానిమ్మ, బ్లాక్ గ్రేప్స్, ఇట్లా ఎన్నో ఉన్నాయి గ్రేప్స్. ఒక మన ఇది ఉంటుంది కదా, మన బ్రీటూత్ మాత్రం వద్దు, ఎందుకంటే ఇటు మోషన్స్ అయితే అదే వస్తుంది, అరగదు సరిగ్గా బ్రీటూత్. సో క్యారెట్ నార్మల్గా తినండి, మీకు మీ ఓపిక. ఒకవేళ మీరు బ్లాక్ గ్రేప్స్ తెచ్చుకొని మిక్సీ పట్టి అదంతా ఎందుకు అనుకుంటే గ్రేప్స్ డైరెక్ట్ తినండి. మీరు దానిమ్మ తెచ్చుకున్నా కానీ దానిమ్మ డైరెక్ట్ ఒలుసుకొని తినండి. అది కూడా హాఫ్ ఒక దానిమ్మల సగం అట్లా 2 డేస్కి ఒకసారి తినండి. మంచి స్మార్ట్ అవుతారు, స్లిమ్ అవుతారు, మంచిగా హెల్దీగా ఉంటారు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ నాకు 35 ఎబో ఉంటుంది. చూడండి నేను ఎంత బాగున్నానో చూడండి. అన్నీ మంచి ఇట్లాంటి ఫుడ్సే నాకు చాలా తెలుసు. ఇంకా వేరే మందులు ఉంటాయి, అవి నేను వాడతా కాబట్టి నేను ఇట్లా హెల్దీగా ఉన్నా. ఏది వచ్చినా, ఫీవర్ ఏది వచ్చినా కూడా నేనే సపరేట్గా చేసుకొని నేనే తింటా, నేనే తాగుతా కాబట్టి నాకు ఆటోమేటిక్గా క్యూర్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఉంటానండి. మీకు నచ్చితే అట్లా ఒక లైక్ వేయండి. లైక్ వేస్తే ఇంకొక 10 మందికి కనబడుతుంది మన వాళ్ళకి. సో కనబడితే మనకి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో. మీరు చేసి చూడండి ఫస్ట్. నేనేదో చెప్పిన చిన్నోడు ఉన్నాడు వీడు చెప్పేది అవుతుందా అని అంటే, నేను మరి ఎంత నేర్చుకొని ఉంటే, నేను ఎంత చేసి ఉంటే, నేను డైరెక్ట్ ఓపెన్ టాప్గా వచ్చి ఫేస్ రివ్యూ ఇచ్చి, కావాలంటే నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. నేను నా ఫోన్ నెంబర్ ఇచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి. నేను ఇప్పుడేం కొత్త కాదు యూట్యూబ్లో వీడియో తీసేది. నా వీడియో ఎప్పటి నుంచో ఎన్నో వీడియోస్ ఉన్నాయి, చూడండి కావాలితే. చాలా పెద్దవి కూడా నేను తగ్గిస్తా. సో ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం అంటే అంత ఈజీ కాదు, ఐడెంటిటీ కావాలి, ఐడీస్ అవి ఇవన్నీ అడుగుతాయి. సో నేను జెన్యూను. నేను చెప్పింది మీరు చెప్పినట్టుగా మీరు చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? హ్యాపీ? మీరు హ్యాపీ అయితే నేను కూడా హ్యాపీ అండి. ప్రస్తుతానికి ఉంటాను. బాయ్. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.